వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ హమాస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా ఆయుధాలు వీడి గాజా, వెస్ట్ బ్యాంక్లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తా సంస్థతో తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై దాదాపు 7 నెలలవుతోంది. ఇప్పటికీ అనేక మంది బందీలు ఉగ్ర చెరలోనే ఉన్నారు. మరోవైపు టెలవీవ్ భీకర దాడులు గాజాను మరుభూమిగా మారుస్తున్నాయి. ఇప్పటికే 34,000 మందికి పైగా మృతి చెందారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారాయి. ఈ పరిణామాల నడుమ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఆయుధాలు వీడి గాజా, వెస్ట్ బ్యాంక్లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరతామని తెలిపారు. హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ హమాస్ను నిర్మూలించడంలో విఫలమైంది. ఇప్పటివరకు కేవలం 20% మాత్రమే దెబ్బతీయగలిగింది. యుద్ధం ముగుస్తుందని తమకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తాం? ఒకవేళ హమాస్ను అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి? అందుకే ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం అంటూ అల్-హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ అక్టోబరు 7 నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు ద్విదేశ పరిష్కారానికి టు స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిరాకరిస్తున్నారు. హమాస్ను అంతం చేసే వరకు పోరాటం సాగిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.